కాలిపోతున్నాయే. వీటిని ఒక్కసారి ఇలా తిన్నారంటే ఇంకా కర్రీ చేసుకొని తినడం మానేస్తారు. అంత బావుంటాయి ఇవి. ఈ నైట్‌లో వీటిని ఇలా కాల్చుకొని తింటుంటే బుర్ర పాడంతే. అసలు దీని టేస్ట్ అయితే మామూలుగా లేదు. నో సాల్ట్, నో పెప్పర్, నో కుకింగ్ యాక్ ఎలా తింటారసలు ఛీ! అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ప్రాన్ కర్రీ, బిర్యానీ అంటే నో. ఐ వాంట్ ఓన్లీ గ్రిల్డ్ ప్రాన్ అంటారు. అసలు రొయ్యలు తినని వాళ్ళు కూడా పలికెడు పలికెడు తింటారు. రొయ్య తలలు తీసేసి బాగా వాష్ చేసుకొని గ్రిల్డ్ మెష్ మీద వీటన్నిటిని ఇలా పెట్టుకొని మంట మీద కాదు నిప్పుల మీద కాల్చుకోవాలి. రెండు పక్కల బాగా కాల్చుకొని సాల్టు, పెప్పరు, బట్టరు, లెమన్ జ్యూస్ని బాగా మిక్స్ చేసి క్రష్ చేసిన లెమన్ గ్రాస్తో ఆ రొయ్యల మీద బ్రష్ చేసుకొని తింటుంటే ఆ పొగలో పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. ఇవి రొయ్యలు కాదు, రసాల ఊటలు. తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచులు. కాలాలు మారినా రొయ్యలు మారవు.